ఆచార్య నింద, మన యొక్క సద్గురువులు, జగద్గురువుల నింద కూడా విపరీతంగా పెరిగిపోతుంది. అహంకారము, అజ్ఞానము, నాస్తికవాదం పేరిట, లేకపోతే ఇంకొక రకరకాల భావజాలాలు, వాటన్నింటి మాటున ఇదొక దాడి. వీళ్ళు అలాగే కూర్చొని దోపిడీ చేసుకుంటున్నారు, వీళ్ళ వ్యవస్థ అంతా కూడా దోపిడీ వ్యవస్థ ఈ కాషాయధారులది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ రెండు అంశాలు. ఒకటి, చిన్నజీయ స్వామివారు యతీశ్వరుడు, ఆయనకు సంబంధించి ఉన్నది ఏంటంటే ఆయన ఎవరిని ముట్టుకోడు, ఆయన అంటరానితనాన్ని ప్రోత్సహిస్తాడు, అదొకటి చెప్తారు. మరొక అంశం, రేవంత్ రెడ్డి గారు జగద్గురువులు విధుశేఖర భారతీ తీర్థ స్వామివారిని దర్శించుకున్నప్పుడు ఆయన కింద కూర్చున్నారు, స్వామివారు ఎలాగో తమ ఆసనంలో తాను కూర్చున్నారు. ఇది చూపించి, పిక్చర్ చూపించి, ఇంత బానిసత్వమా, రాజ్యాంగాన్ని తీసుకువెళ్ళి ఎక్కడో మనోదుల చేతుల్లో పెడతారా అని చెప్పి అనరాని మాటలతో జగద్గురువుల్ని దూషించడం. వాళ్ళకి ఇంత ధైర్యము, అవకాశం ఎవరిచ్చారు? ఇలాంటి వాటిని ఎలా చూడాలి? ఎందుకు జరుగుతుంది ఇలా? గతంలో అండి భగవాన్ సత్యసాయిబాబా వారి వద్దకు అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు వచ్చారు. అబ్దుల్ కలాం గారికి సాయిబాబాతో సమానంగా ఒక కుర్చీ వేశారు. రాష్ట్రపతి, భారత రాష్ట్రపతి అంటే మాటలు కాదు కదా. బాబాతో సమానంగా కుర్చీ వేస్తే ఆయన, నేను కుర్చీలో కూర్చోను, ఆయన సాక్షాత్తు భగవంతుడు ఎదుటి నేను కుర్చీలో కూర్చోవడం ఏమిటి, నేను క్రిందనే కూర్చుంటానని చెప్పి బాబా వారి పాదాల దగ్గరే కూర్చున్నాడు ఆయన భారత రాష్ట్రపతిగా. అప్పుడు కూడా ఇదే విధంగా వీళ్ళందరూ కూడా బాగా మాట్లాడారు. అసలు రాష్ట్రపతి పదవిని ఈ విధంగా సన్యాసుల కాళ్ళ దగ్గర పెడతారా అని చెప్పేసి ఇంకా ఇష్టానుసారము. అప్పట్లో ఈ యొక్క శక్తులు ఇంకా బలీయంగా ఉండేవి కదా, ఇప్పుడు కొంచెం తగ్గినట్లున్నాయి. అప్పట్లో బలీయంగా ఉండేవి. రాష్ట్రపతిగా ఆయన అనర్హుడు, పదవి నుంచి దింపేయాలి, అభిశంసన పెట్టండి పార్లమెంట్లో, ఇంకా వీళ్ళ నోటికి ఎంత వస్తే అంత. ఆయన ఇష్టం అది. మీకు ఎక్కడా కూడా రాష్ట్రపతిని శిక్షించేటటువంటి అధికారమే అసలు రాజ్యాంగం ఇవ్వలే. రాష్ట్రపతికి విచక్షణాధికారాలు విశేషంగా ఉంటాయి. రాష్ట్రపతికే కాదు, సుప్రీంకోర్టు జడ్జికే ఉంటాయి. వాళ్ళని శిక్షించడం అని అంటే మాటలు కాదు, చాలా కష్టం. రాజ్యాంగంలో అదొక పద్మవ్యూహం. ఆ విధంగా ఆయన విచక్షణాధికారంతో ఆయన చేసుకున్నాడు. ఆయన ఒక వ్యక్తిగా ఆయన పెట్టుకున్నాడు. సనాతన ధర్మంలో ఎప్పుడో కూడా లక్షల సంవత్సరాలుగా కూడా కాషాయం అనేటటువంటిది, కాషాయ దండమాత్రేణ యతి పూజ్యో న సంశయ, కాషాయ వస్త్రము దండము ధరిస్తే కనుక యతీశ్వరుడు. అంటే సినిమాల్లో యాక్టర్స్ కూడా ధరిస్తారు కదండి అనకండి. మంత్రపూర్వకంగా సంపూర్ణమైనటువంటి మనస్సుతో ధరించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి చెబుతూ ఉన్నది. వాళ్ళకు శక్తులు, మహిమలు ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళు యతీశ్వరులు పూజించాల్సింది. అది తెలిసినవాడు కాబట్టి ఈయన పాపం ముస్లిం అయినా కూడా బాబావారి పాదాల వద్ద ఆయన చక్కగా ఉన్నారు. సరే, అది ఆయన భక్తి, ఆయన వాత్సల్యం, అది పక్కన పెట్టేస్తే తాజాగా అదే సంఘటన ఇక్కడ రాష్ట్ర స్థాయిలో జరిగింది. శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారేమో శృంగేరి స్వామి వారి పాదాల వద్ద కూర్చున్నారు, కింద కూర్చున్నారని నేను విన్నది ఏంటంటే, నాకు తెలిసింది, నేను జగద్గురువులతో కూడా నేను దర్శనం చేసుకుని సంభాషించినప్పుడు వారు చెప్పలేదు, కానీ పక్కనున్న వాళ్ళు అందరూ అన్నది ఏంటంటే, సాధారణంగా ఒక కుర్చీ అనేది ఆఫర్ చేస్తారు ఎప్పుడు కూడా. రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తే మీకు కుర్చీ లేదు, కుర్చీలన్నీ, అదేదో ఒక సినిమా ఉంటుంది, రజనీకాంత్ది ఒక సినిమా ఉంటుంది భాష అని చెప్పేసి. అందులో చివరిలో లేడీ విలన్ను అని మొత్తం హాల్లో ఉన్నటువంటి కుర్చీలన్నీ ఖాళీ చేయించేస్తుంది. ఆ విధంగా ఏం చేయలేదు ఇక్కడ. మొత్తం కుర్చీలన్నీ ఖాళీ చేయించేసి మీ వాళ్ళకి కింద కూర్చోవలసినటువంటి ఒక గత్యంతరం లేని పరిస్థితిని ఏర్పరచలే. కుర్చీలో కూర్చోమని జగద్గురువులు చెప్పి అక్కడ వాళ్ళు కూడా కుర్చీలు ఏర్పాటు చేసి నేను కిందనే కూర్చుంటాను అని ఆయన కూర్చున్నాడు. ఇది ఆయన ఇష్టం, ఆయన సంస్కారం, వాళ్ళకు ఉన్నటువంటి భక్తి అలాంటిది. వ్యక్తిగత సంస్కారం ఉంటుంది. వ్యక్తిగత అంతెందుకండి. ఇప్పుడు ఆ మధ్యన నేను చూశాను, మీరు జీర స్వామి వారి గురించి కూడా మాట్లాడారు కాబట్టి, చిన్న జీర స్వామి వారు ఎవరిని ముట్టుకోరు, ఏదో ఇంత ఎత్తు నుంచి చేస్తారు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు. మీరు ఎప్పటికీ కూడా మీరు గూగుల్లోనో యూట్యూబ్లోనో చేస్తే మీకు తెలుస్తుంది. ఆ మధ్యన వాటికన్ సిటీలో పోపుని ఒక బిషప్ స్థాయి అతనే అనుకుంటా, మామూలు వ్యక్తి కూడా కాదు, చెయ్యి ముట్టుకోబోతూ ఉంటే, చెయ్యికి ముద్దు పెట్టబోతూ ఉంటే ఆయన చేదరించుకుని విదిలించుకున్నాడు. అందరినీ వరుస క్రమంలో ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు. ఈ చెయ్యి వచ్చేసరికి విదిలించుకున్నాడు. ఎందుకు? ఇతను బ్లాక్ బిషప్, బ్లాక్ సంబంధించినటువంటి నల్ల జాతికి చెందినవాడు. అందుకని చెప్పేసి అసలు చెయ్యి ముట్టుకోనివ్వాల. ఇది వాస్తవం, ఇది నా కల్పితం కాదు, మీరు ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. కుదిరితే ఆ వీడియో కూడా
మరి పోపుని ఎవడు ప్రశ్నించాడు? మరి పోపు అంటరానితనం కాదా? పోపు చేసినటువంటి దారుణమైన వివక్ష అది. దారుణమైనటువంటి వివక్ష. మీకు చినజీర స్వామి వారు కానీ శృంగేరి స్వామి వారు కానీ మీరు చూస్తే తెల్లవాడికి నల్లవాడికి కూడా పైనుండే వేస్తారు పండు, అంతేకాని తెల్లవాడికి చేయి వేసేయడం, నల్లవాడికి మాత్రమే పండు పైనుండి వేయడం చేయరు. అని బ్రాహ్మణులను హక్కుల్ని చేర్చుకోవటం, బ్రాహ్మణులను చూస్తారు. ఇప్పుడు నేను వెళ్ళాను, నాతోనే అలాగే మాట్లాడతారు. ఈయనేదో బ్రాహ్మణుడు, ఈయనేదో వేద పండితుడు, ఘనపాఠి అని చెప్పేసి దగ్గరికి పిలిచేసి కూర్చోబెట్టి భోజనం చేస్తారు. వాళ్ళది అని కొన్ని పద్ధతులు ఉంటాయి, వాళ్ళవి అని కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఎందుకంటే ముట్టుకోవడము అని ప్రారంభిస్తే లక్షలాది మందిని ముట్టుకోవాల్సి వస్తుంది. వీళ్లకు కొన్ని పరిమితులు ఉంటాయి, వీళ్లకు కొన్ని విశేషమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగని చిన్నజీర స్వామి వారు ఎప్పుడూ ముట్టుకోలేదనడం కూడా చాలా తప్పు. చాలామంది దళితులు, అన్ని వర్ణాల వాళ్ళు కూడా ఆయన కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిని చల్లుకోవడం. గ్రామాల్లోకి వస్తే ఒకరికి ఆఫర్ ఉంటుంది. అన్నీ కూడా అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఉదయం పూట పూజాధికారులు ఉన్నప్పుడు ఎవరినీ ముట్టుకోరు. ఎందుకంటే నేటి రోజుల్లో అనేక ఇంట్లోకి రాని రోజుల్లో కూడా కలిపేడాలు ఈ రకరకాలు ఉన్నాయి నేటి రోజుల్లో. కాబట్టి ఎవరిని ముట్టుకుంటే ఏమి సమస్య వస్తుందో. కొంచెం శౌచం అనేది సనాతన ధర్మంలో ఎప్పుడూ ఉన్నదే. శౌచం చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశం. ఇందులో శుచిగా పూజ చేయాలి. ఇంట్లోకి రాని వాళ్ళని ముట్టుకున్నా, వాళ్ళు ముట్టుకున్న బట్టలు ముట్టుకున్నా అదంతా కూడా అశుచి, మైల రకరకాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఎందుకు నువ్వు శుచిగా ఉన్నావా, నువ్వు శుచిగా లేవా అని ప్రశ్నించడం దేనికి ఎవరిని ముట్టుకోరు. వీళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు బ్రాహ్మణుల్ని మాత్రం ముట్టేసుకుని చేతులేసేసిన సందర్భాలు చూపించండి. అంటే బ్రాహ్మణుల ఎందుకు కూడా అంటరానితనం చూపిస్తున్నారంటారా? చూపిస్తే మంచిదేగా మీ అభిప్రాయం. మరి అలాంటి దళితులకి పౌరోహిత్య శిక్షణ లాంటిది అలాంటివి చాలా చేస్తూ ఉన్నారు. ఆయనది నేను ఇంకా చూడలేదు, చూస్తాను. కానీ అంధులకి సంబంధించినటువంటి పాఠశాల ఉంటుందండి. అలాంటివి చాలా గొప్ప సేవలు చేస్తూ ఉన్నారు, చాలా విశేషంగా చేస్తూ ఉన్నారు. పిల్లల్ని చూస్తేనే అసలు వీరికి జీవితాల్లో ఇలాంటి ఒక రోజు వస్తుందా అంటే, ఇలాంటి ఒక రోజు లేకపోయి ఉంటే ఆశ్రమంలో ఆ జీవన విధానం లేకపోతే వీరి పరిస్థితి ఎలా ఉండేదో. అంతే కదా, భయం వేస్తుంది నాకు. అంటే కళ్ళు తెరిచి మనం బతకలేము, కళ్ళే లేవు వాళ్ళకి. చాలా భయంకరమైన జీవితం. అందువల్ల ఏమిటంటే మహాత్ములు, యతీశ్వరులు, యతి నింద అనేది మహాపాపం దృష్టిలో పెట్టుకోండి, వంశనాశనానికి దారితీస్తుంది. అద్వైత యతి అయినా, విశిష్టాద్వైత యతి అయినా, ద్వైత యతి అయినా, యతి యతే, సన్యాసి సన్యాసే, కాషాయ దండాలు ధరించిన వాళ్ళు మహాత్ములే, మహావిష్ణు స్వరూపులే, పరమశివుని స్వరూపులే వాళ్ళు. వాళ్ళ మీద అనవసరంగా నోరు పారేసుకుంటే మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకున్నట్లు. మేమేం చేయలేం. తప్పకుండా ఆయా పేర్లు వాళ్ళ పేర్లే అలా ఉన్నాయి. మొత్తం రాక్షసుల పేర్లు పెట్టుకుని వీళ్ళు పొద్దున లేస్తే యతీశ్వరుల్ని, పండితుల్ని, ప్రవచనకర్తల్ని, బ్రాహ్మణుల్ని, అంత పదాలు, భయంకరమైన పదాలు. అదే అంత దారుణంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు. తాజాగా రేవంత్ రెడ్డి గారు దర్శనం చేసుకుంటే ఆ స్క్రీన్ షాట్లు పెట్టి మనం అనలేము స్వామి, ఆ పదాలు కూడా రిపీట్ చేయలేము. అవునండి, నేను చూశాను. ఆవిడ పేరు కిరణ రోగుల మంద అని పిలుస్తూ ఉన్నాం మనం. రోగుల మందకు చెందినటువంటి కిరణ అని మనం అనుకుందాం. అదేలేండి, అంతులేని వ్యాధితో బాధపడుతున్న, అంతులేని వ్యాధితో. ఈవిడ క్రిప్టో క్రిస్టియన్ అనుకుంటున్నాను, అజ్ఞాత క్రైస్తవురాలు. అన్డౌటెడ్, అంతే కదా. అంతే, అందులో డౌట్ లేదు. ఈ విషయం బాగా జనంలోకి తీసుకెళ్ళండి. క్రైస్తవ సానుభూతి పర్రాలు ఆవిడ. నేను ఆవిడ ఫేస్బుక్ ఖాతాను ఒకసారి తరచు చూస్తే అంటే క్రైస్తవురాలే అంటాను నేను. అంతే, అంటే క్రైస్తవురాలే క్రిప్టో నాస్తిక ముసుగులో ఈ నాటకాలు ఆడుతున్నారని నా అభిప్రాయం. ఎంతో మంది, పైగా దళిత క్రిస్టియన్లు అనే పదం వాడతారు. అసలు కుదరదండి అది. మాట్లాడితే రాజ్యాంగం, పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. పూర్తిగా అసలు ఇంకా క్రైస్తవంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళేమీ కూడా దళితులు అవరు. వాళ్ళు ఏ కుల వివక్ష చూపించి అని ఈ సోకాళ్ళి అంటరానితనం చూపించి అటువైపు వెళ్ళిపోతారు. కులాలు లేవు, మాకు మతమే అని చెప్పి, మార్గం అని చెప్పి వెళ్తారు. మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఈ కులాల ట్యాగ్లు ఏంటి? అదే కదా. పైగా ఆవిడ నేను చూశానమాట అండి, బొట్టు లేకుండా జుట్టు వెరబూసుకునే లైవ్లో మాట్లాడుతుంది. దెయ్యంలా ఉంటుందండి, దెయ్యంలా ఉంటుంది. మరి దెయ్యం నోటి నుండి అలాంటి చెత్త మాటలు కాకపోతే పవిత్రమైనటువంటి వేదవాక్కులు ఎందుకు వస్తాయి? మంత్రపూరితమైనటువంటి వాక్కులు ఎందుకు వస్తాయి? ఇప్పుడు మనం కౌంటర్గా ఇలా మాట్లాడితే ఒక ఆడపిల్లని పట్టుకుని ఇలా అంటారా, మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా అని అంటారు. అచ్చే వీళ్ళు ఇప్పుడు శూర్పణఖని ఆడపిల్ల అని అనలేదు. సహజంగా రాముడైనా లక్ష్మణుడైనా ఆడపిల్లల జోలికి వెళ్ళరు. వాళ్ళు ఆడపిల్లల మీద అస్త్రాలు వేయడం అవి చేయరు. కానీ ఈ శూర్పణఖ, తాటకి వీళ్ళు చాలా స్పెషల్ కేసులు. వీళ్ళు
వాళ్ళు రాక్షస స్త్రీలు వాళ్ళు. కాబట్టి తాటకిని రాముడు చంపాడు, శూర్పణఖనేమో లక్ష్మణుడు ముక్కు చెవులు కోశారు. కాబట్టి ఇంత చెత్త మాటలు, ఇంత చెత్త పనులు చేస్తున్నటువంటి వాళ్ళకి ఇంకా మళ్ళీ ఉమెన్ కార్డు ఏంటండి? అదే కదా. అది కుదరదు. ఆవిడ పైగా అంది, రేవంత్ రెడ్డి ఈ విధంగా ఆ యొక్క ముఖ్యమంత్రి పదవిని అవమానించారు, కావున రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టచ్చు మనం, ఎవరైనా చూడండి, అసలు ఈవిడ మీద కేసు పెట్టాలి. అవును, అది కూడా జరిగే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఏమంటే సాక్షాత్తుగా శంకరాచార్యులు ఆయన, అవును, సాక్షాత్తుగా శంకరాచార్యుల స్వరూపులు. మీరు ఆదిశంకర ఏం తెలుసు అసలు నోటికి ఎంత వస్తుందో. అంతే కదా. ఇప్పుడు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మఠామ్నాయ శాసనం అని ఒకటి రాశారు అప్పట్లో, మొత్తం 4 ఆమ్నాయ పీఠాలు వాటి గురించి. అందులో స్పష్టంగా ఏముంటుందంటే ఈ యొక్క శంకర పీఠాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అభిషిక్తులై ఆసీనులయ్యేటటువంటి ఆచార్యులు ఎవరుంటారో వాళ్ళు అహమేవేతి విజ్ఞేయ, నేనే అని తెలుసుకోండి, నాతో సమానుల వాళ్ళు, నేనే వాళ్ళు, వాళ్ళే నేను అని మీరు గౌరవించి పూజించండి అని ఆయన చెప్పారు. ఆ లెక్క ప్రకారం మనం చూసినప్పుడు వీళ్ళు సాక్షాత్తు ఆదిశంకరులే వీళ్ళు, అందులో సందేహం లేదు. మరి ఆదిశంకరులను అన్నట్టు ఈవిడ. కరెక్ట్. కోట్లాది మంది హిందువులు పూజించే ఆదిశంకరుల మీద ఈ స్థాయిలో నోరు పారేసుకున్న ఈవిడ మీద ఎందుకు కేసు పెట్టకూడదు? పెట్టండి కేసు. తప్పకుండా జరుగుతుంది, అది తప్పక జరిగి తీరుతుంది. అంతేకాదు ఆవిడ పోస్ట్ కూడా డిలీట్ చేసింది. డిలీట్ చేసిన చేసిన పాపం పోదు కదా. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిని తీసుకువెళ్ళి మనువాదుల పాదాల చెంత పెట్టింది, ఈ సోకాళ్ళు పదాలు వాడింది. మరి దళిత క్రిస్టియన్ అంటే రాజ్యాంగానికి వ్యతిరేకం కాదు. అంతే కదా. నీకు కంఫర్టబుల్గా నువ్వు మాట్లాడేసుకొని, ఇప్పుడు వీళ్ళకి సంబంధించే సోకాళ్ళు దళిత నాయకుడు అని చెప్పుకునే దిగంబర కాంబ్లే అని ఒకతను ఉంటాడు స్వామి, తెలుసో తెలియదు. అతను అదే సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మైనర్ బాలిక మీద అత్యాచారానికి పాల్పడితే పోక్సో కేసు నమోదైంది. ఇప్పటివరకు అతన్ని అరెస్ట్ చేయలేదు, చరిత్రలో ఫస్ట్ టైం. అంత కఠినమైన సెక్షన్ల క్రింద కేసు నమోదైనా అతడు పరారీలో ఉన్నాడని చెప్తున్నారు తప్ప అరెస్ట్ చేయలేదు పోలీసులు. దాని మీద వీళ్ళ పోరాటం ఏమైంది? 2 వీడియోలు చేసింది ఈవిడ. నేను ఒక వీడియో పెట్టాను, ఎందుకంటే నాకు అల్టిమేట్గా లక్ష్యం ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియో పెట్టాను నేను మన ఛానల్లో. 2-3 వీడియోలు నిట్టూరు చేసి ఇప్పుడు ఆ ప్రస్తావనే లేదు. ఇప్పుడు ఇంత దారుణంగా దళిత కార్డుని, క్రిస్టియానిటీ ముసుగులో రాజ్యాంగాన్ని, ఎన్నో రకాలైనటువంటి ఫెసిలిటీస్ని వాడేసుకొని మళ్ళీ హిందూ ధర్మాన్ని తోలనాటం, నిరంతరం ఇదే పని, దుర్మార్గం. తప్పకుండా దీనికి తగ్గ శిక్ష పడాలి చట్టరీత్యా. అంతేనండి. ఇలాంటివి ప్రశ్నిస్తేనే వాళ్ళు నోరు మూసుకుంటారు, ప్రశ్నించడానికి భయపడితే అలాగే.